ఊరు నుంచి వచ్చేసరికి చూడండి మొక్కలు ఎలా అయిపోయినాయో. దీన్ని చూస్తే బాధ వేస్తుంది. అబ్బా, ఎండిపోయినట్టు అయిపోయినాయి మొక్కలన్నీ. ఇవి లిల్లీ పువ్వులు పూసినాయి కానీ తెలీదు. ఈ మొక్కలు అయితే ఎండిపోయినట్టు అయిపోయినాయి. ఇది చూడండి ఏకంగా పడుకుంది. 8-7 అయింది. ఫస్ట్ పనామిని 9కి రమ్మన్నాను. ఫస్ట్ వీటికి నీళ్ళు పోయాలి, లేకపోతే చచ్చిపోతాయేమో పాపం. దుమ్ముగా ఉంది. 3 days అయింది తొడవక. ఇక్కడ మొక్కల పరిస్థితి ఇది. మట్టి వాసన భలే వస్తుంది. ఇది అసలు సీలే తీయలేదు. చూడండి ఎలా అయిపోయింది. ఇది నిన్న ట్రావెల్కి పట్టుకొని వెళ్ళాను కదా, అందుకని ఇలా అయిపోయింది.
పొద్దున 8-7కి చూపించాను కదా, యాక్చువల్గా 8 o'clockకి చేరుకున్నాను ఇంటికి. ఇంకా అప్పుడు ఏం చేశానంటే ఫస్ట్ మొక్కలు ఎలా ఉన్నాయా అనేది చూసుకున్నా. మీ అందరూ అది చూశారు కదా. దాని తర్వాత 9 o'clockకి లక్ష్మి వస్తుంది అని అనుకున్నాను, కానీ తను రాలేదు. ఇంకా రాకపోయేసరికి తలుపు జస్ట్ క్లోజ్ చేశాను, గెడ అయితే వేయలేదు. తను ఏ టైం కన్నా వస్తుంది, 9కి రమ్మన్నాను కదా అని చెప్పి నేను ఏం చేశానంటే స్నానం చేసి పడుకున్నాను అనమాట. పడుకున్నాను. కరెక్ట్గా 11:15కి మేలుకు వచ్చింది, తను రాలేదు. ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పటికే 3 days నుంచి ఇల్లు తుడవలేదు, చిరాకుగా ఉంది. కాకపోతే ట్రైన్లో అంతా చెవు నొప్పి, ఇలా చాలా కష్టంగా అనిపించింది ఈసారి ట్రావెల్ అయితే. చాలా సఫర్ అయ్యానులేండి, ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. బాగా లెఫ్ట్ చెవు నొప్పి వచ్చేసిందనమాట. ఇంకా అందుకని చెప్పి పడుకున్నాను. ఇంకా సడన్గా మేలుకు వచ్చేసరికి తను ఇంకా రాలేదు. టైం 11:30 అలా అయిపోయింది. తనని వెతుక్కుంటూ వెళ్ళాను తెలుసండి. తను ఎక్కడ పనిచేస్తుందో నాకు కూడా తెలీదు. కాకపోతే ఈ టైంకి అక్కడికి వెళ్తానని అయితే చెప్పింది. కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట మా ఇంటి దగ్గర. ఇంకా అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వెళ్ళిపోయింది అనేసి అన్నారు. చాలా డీలాగా వచ్చి ఇంకా నేనే పనులన్నీ చేసుకోవడం మొదలు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నేను ఇల్లు ఊడ్చుకునేటప్పుడు తను ఇంటికి వచ్చిందనమాట. ఎన్నింటికి అనుకుంటున్నారు, 1 గంటకు వచ్చింది. అసలు నాకు ఎంత బాధ అనిపించిందో తెలుసా. ఏంటే బాబు నువ్వు కూడా ఇప్పుడు ఇలా చేస్తావు, అసలే నాకు ఒంట్లో బాగోలేదు అని అనుకుంటే అని కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వచ్చేసాయండి బాబు. ఆ రోజు అయితే ఇది ఎగ్జాక్ట్గా జరిగింది లాస్ట్ సాటర్డే రోజునమాట. ఆ రోజు 3 times స్నానం చేశాను. అస్సలు నాకు ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాలేదు తెలుసా. ఒక పక్కన చెవు నొప్పి అలాగ వస్తూనే ఉంది, కానీ ఏది మానుకోకూడదు. నేను 3 రోజులు లేను కదా, ఇంకా నీళ్ళంతా క్లీన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఇంకా కంటిన్యూస్గా ఇవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. పాపం మొక్కల పరిస్థితి చూశారు కదా. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోసేసి ఇంకా స్నానం చేశాను అనమాట. మళ్ళీ ఇంకా స్నానం చేసి ఇప్పుడు ఇంకా నాకు ఉండే ఓపిక లేక బయట నుంచి తెప్పించాను అనమాట. బయట నుంచి ఏమేమి తెప్పించాను అనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా తినేసి పడుకుంటమే అనమాట. చాలా పడుకున్నాను. అదేంటో తెలియదు కానీ ఈసారి ట్రావెల్ అయితే వర్స్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎంత సఫర్ అయ్యానంటే అంత సఫర్ అయ్యానండి బాబు ఈ ట్రావెల్లో. ఎందుకు ఇలా అయిందో తెలీదు. బెంగళూరు కంటే హైదరాబాద్ వెదర్ చాలా చల్లగా ఉంది, అయినా కానీ అదేంటో నాకు కూడా అర్థం కాలేదు. చాలా సఫర్ అయ్యాను హెల్త్ వైజ్. ఇప్పుడు ఉండే ఓపిక లేక ఫుడ్ ఆర్డర్ పెట్టాను. ఏం పెట్టాను అనేది చూపిస్తా. ఇలాంటి పనులు చేస్తారా మీరు కూడా? వెనకాల లూజ్ కనెక్షన్, దీనికి ఆన్ అయ్యింది అని అంటే ఏదో ఉన్నట్టే. మన చెయ్యి ఇలా పడకుండా ఆనే అవ్వదు. ఇది ఏందో పాడు, గంట సేపు పడుతుంది ఇప్పుడు ఇది సెట్ చేసుకోవడం. ఎన్ని చేయించినా నేను ఇది ఒక్కటే చేయించనండి, అదేంటో తెలీదు. ఇంట్లో లాస్ట్ టైం డిష్ వాషర్కి స్విచ్ బోర్డ్ పెట్టడానికి వచ్చారు కదా, యాక్చువల్గా అప్పుడు చేపిద్దామని అనుకున్నాను ఈ టీవీ స్విచ్ కూడా. ఇది లూజ్ కనెక్షన్ వల్ల ఊరికే స్విచ్ ఆఫ్ ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్విచ్ ఆఫ్ ఆన్ అయిపోదు, లూజ్ కనెక్షన్ వల్ల టీవీ ఆఫ్ ఆన్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా.
ఆ ప్లస్ ఆన్ అవ్వడానికి కూడా ఒక్కొక్కసారి ఇదిగో ఇలా సతాయించుతూ ఉంటుంది అనమాట. కానీ ఆ టైంలో నిజం చెప్పాలి అని అంటే ఒక పక్కన పనమ్మాయి పని చేసుకోవడానికి వెయిట్ చేస్తుంది సాయంత్రం 4కి అలాగా. ఇంకొక పక్కనేమో నాకు కూడా టైం లేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు సాటర్డే పొద్దున్న నుంచి నేను చాలా సఫర్ అంటే పని ఎక్కువ చేసేసి ఉన్నాను. ఇంకా నాకు కూడా ఓపిక లేక నేను ఇంకా తనని ఇది చేయమని అడగలేదన్నమాట. యాక్చువల్గా మనము ఒక ప్లంబర్ని కానివ్వండి, ఎలక్ట్రీషియన్ని కానివ్వండి అలా పిలిచామనుకోండి, డెఫినెట్గా వాళ్ళు వచ్చినందుకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ తర్వాత చేయించుకుందామని వదిలేశాను. ఏం తెప్పించానో చూపిస్తా. అసలు నాకు ఇదైతే ఎంత బాగుంటుందో తెలుసండి. ఏంటి అంటే ఇంట్లో మనం కూడా చేసుకోవచ్చు, కాకపోతే నాకు అస్సలు ఇప్పుడు చాలా బాగా హెడేక్ ప్లస్ చెవు నొప్పి రాత్రి నుంచి. రావట్లేదేంటి, టైం చూసారా? ఆన్ అవే 3:26. బూందీ రైతా బాగుంటుంది ఇది. ఇది ఏంటి ఇచ్చాడో తెలియదు కానీ ఇదైతే వేడివేడిగా తినాల్సిన చల్లరేట తింటున్నా పూరి. చాలా రోజుల తర్వాత పూరి తింటున్నా. ఇది చట్నీ. కింద వలక్కుండా ఉంటుంది అలా పెడితే. లేదు అమ్మో, ఇది కర్రీ. యాక్చువల్గా నేను ఈ ఇది పూరి తెప్పించడానికి కారణం కూడా కర్రీనే. ఈ కర్రీ తినాలనిపించింది నాకు. ఈ కర్రీ బాగుంటుంది కదా, చాలా రోజుల తర్వాత తింటున్నా పూరి. ఇదేంటో, ఇది కూడా కర్రీ అయినా చూస్తా. ఇది ఇలా డార్క్ కర్రీ, ఇది వద్దు. బేసిక్గానే నేను ఆలు తినను. బేసిక్గా మన సైడ్ అంటే మా సైడ్ వెస్ట్ గోదావరిలో పూరీ కూర అయితే ఇలా ఉంది కదా, శనగపిండితో చేస్తారనమాట. ఇక్కడైతే మసాలా వేసేసి చేస్తారు. దీని గురించే పర్టికులర్గా ఆనంద్ భవన్లో తెప్పించాను. నాకు ఎందుకో ఈరోజు పూరీ తినాలనిపించింది. అలాగే బూందీ రైతా మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా పెరుగుంటే అందులో బూందీ కలిపేసుకుని వేసేసుకోవడమే. ఇది ఆర్యభవన్లో నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట. ఓ ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది నాకు. చాలామందికి ఉత్తి బూందీ తినడం కొంచెం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇలాగ వేసుకొని తింటే అది డిన్నర్ లాగా లంచ్ లాగా కూడా అయిపోతుంది. ఎందుకంటే ఆర్యభవన్లో నేను లంచ్ టైంలో ఇది పర్టికులర్గా తినడం కూడా చూశాను అనమాట. సో ఇదన్నమాట బెంగళూరు నుంచి వచ్చిన ఆ రోజు ఏం చేశాను అనేది. ఇప్పుడు ఇంకా తినేసి పడుకోవడమే. దీని తర్వాత అయితే హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయిందండి. ఫర్దర్ వీడియోస్లో ఏమైంది ఏంటి అనేది షేర్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.